4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైండ్రు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకు వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్లాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. సినిమా వచ్చింది మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జేబీఎం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. అల్లు అర్జున్ గారు నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు.
అల్లు అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు, ఎప్పటి వరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్లేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అసొంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రిలీజ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కొందరు పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలని, అసలు లా అండ్ ఆర్డరే లేదు, ఇంకో పక్క కక్ష సాధింపు, ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీ మీద ఏది పెద్ద దెబ్బ పెడుతున్నారని నా ఉద్దేశంలో మరి అల్లు అర్జున్ ఆలోచన చేయాలి. ఈ సినిమాకు ఎవరు టికెట్లు రేటు పెంచుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్. అంతేకాకుండా ఆయన మాట్లాడినది అసెంబ్లీలో ఏమన్నాడు, పరిస్థితి మీద తల్లి అయినటువంటి రేవంత్ చనిపోవడం, కొడుకు తేజ కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికీ చావు బతుకులో ఉన్నాడు. దాని మీద అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి అయినది, సమాధానం ఇచ్చాడు. దానికి మరి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండని అడుగుతున్నా. నేను పెట్టవలసిన అవసరం ఏమి ఏర్పడింది? నువ్వు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడింది ముఖ్యంగా ఒక ఆడపడుచు చనిపోయింది, ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది, కొడుకు హాస్పిటల్లో ఉన్న ఆవేదనతో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నువ్వు చేసిన ఏదైతే పర్మిషన్ లేకుండా నువ్వు రావడం ఇవన్నీ జరిగినాయి. నా ఉద్దేశంలో మరి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎంతసేపటికి ఇదో కక్ష అంటుడు, కక్ష సాధించే కాంగ్రెస్ పార్టీ కాదు, మాది సెక్యులర్ పార్టీ. ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ఎస్ నుంచి కిషన్ రెడ్డి గారు అంటున్నారు పరిస్థితులు బాగలేవు అంటున్నాడు, మరి మణిపూర్లో ఏమైతుందిరా బాబు? సంవత్సరం పొడుగా ఇప్పటికి 90 మంది చనిపోయిండ్రు. ఆడ లా అండ్ ఆర్డరే లేదు, ఈడ లా అండ్ ఆర్డర్ ఉన్నది. అన్ని విధాల ఫిలిం ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా సినిమా టికెట్లు పెంచుకోవడానికి, రేటు పెంచుకోవడానికి కూడా నీకు అవకాశం ఇచ్చారు.